విశ్వామిత్ర మహర్షి రాముడికి గురువు. ఆయన వల్లే సీతారాముల వివాహం జరిగింది. కానీ ఆయన ఒక మహర్షే కాదు, ఆయన ఒక రాజు. రాజవంశంలో పుట్టారు. అలాంటి రాజు మహర్షిగా మారి రాముడికి గురువుగా ఎలా మారారో ఈ వీడియోలో తెలుసుకుందాం. విశ్వామిత్రుడు తన సైన్యంతో సైన్యాధిపతులతో అడవిలో విహరిస్తూ వెళ్తున్నాడు. దారి మధ్యలో వశిష్ఠ మహర్షి ఆశ్రమం కనిపించింది. ఆయన ఆశీర్వాదం తీసుకుందామని ఆశ్రమం లోపలికి వెళ్ళారు విశ్వామిత్రుడు. వశిష్ఠ మహర్షి ఆయనకు స్వాగతం చెప్పి కుశల ప్రశ్నలు అడిగి కొంచెం సేపు మాట్లాడుకున్నాక విశ్వామిత్రుడు ఇంక నేను వెళ్తాను, సెలవు ఇప్పించండి అని అడిగితే వశిష్ఠ మహర్షి లేదు, నువ్వు భోజన సమయానికి వచ్చావు, ఇక్కడ నువ్వు భోజనం చేశాక పంపిస్తా అన్నారు. లేదు మహర్షి, నేను ఒక్కడనే కాదుగా, నాతో కొన్ని వేల మంది సైన్యం ఉన్నారు, వందల గుర్రాలు ఏనుగులు ఉన్నాయి, మీకెందుకు శ్రమ, నేను వెళ్ళిపోతా అన్నాడు. కాదు, కంగారు పడకు, నేను పెడతా కదా అని వశిష్ఠ మహర్షి సబల అని ఒక ఆవుని పిలిచి వీరందరూ తినడానికి భోజనం సిద్ధం చెయ్యి అని చెప్పగానే ఆ కామధేనువు గుర్రాలకి ఏనుగులకి లక్షల మంది సైన్యాలకి భోజనం ప్రత్యక్షమయ్యేలా చేసింది. అందరూ భోజనాలు పూర్తి చేశాక విశ్వామిత్రుడు మహర్షి, ఈ సభలు నాకు కావాలి, నాతో పాటు పంపించు అని అడిగాడు. అప్పుడు మహర్షి, నా ఆశ్రమం అంతా ఈ కామధేనువు మీదే ఆధారపడింది, యజ్ఞాలన్నీ ఈ ఆవు నుండి వచ్చిన నెయ్యితోనే చేస్తాను, కనుక ఈ కామధేనువుని ఇవ్వలేను అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు, అయితే నేను కొన్ని వేల ఆవులను ఇస్తాను, వాటితో మీరు ఆశ్రమానికి కావలసినవి తయారు చేసుకోండి, ఈ శబలను మాత్రం నాకు ఇచ్చేయండి అన్నాడు. కానీ వశిష్ఠుడు మాత్రం దానికి ఒప్పుకోలేదు. కోపం వచ్చిన విశ్వామిత్రుడు, ఈ భూమి మీద ఉండే విలువైన వస్తువులన్నీ రాజుకే చెందుతాయి, ఈ శబల కూడా చాలా విలువైంది, కనుక మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆవు నాదే అని శబలని బలవంతంగా లాక్కుని తీసుకుని వెళ్ళిపోతున్నాడు విశ్వామిత్రుడు. ఆ శబల రాజు దగ్గర నుండి తప్పించుకుని వశిష్ఠ మహర్షి దగ్గరికి వచ్చి నన్నెందుకు నీ దగ్గర నుండి పంపించేస్తున్నావు, నేను ఏం తప్పు చేశాను అని అడిగింది. నేను పంపించడం లేదు, అతను రాజు కనుక సైన్యంతో ఉన్నాడు, నేను తీసుకుని వెళ్లకుండా ఆపితే ఆ సైన్యంతో నాపై దాడి చేస్తాడు, బలం ఉన్నవాడు కనుక నిన్ను నా నుండి నాకు ఇష్టం లేకపోయినా తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని చెప్పారు మహర్షి. వెంటనే ఆ శబల కొన్ని కోట్ల మంది సైన్యాన్ని ప్రత్యక్షం అయ్యేలా చేసింది. వారందరూ విశ్వామిత్రుడి సైన్యాన్ని ఒక్క క్షణంలో చంపేశారు. విశ్వామిత్రుడు ఇదంతా చూసి చాలా కోపంతో, ఇంత సైన్యం ఉన్నా ఒక్క మహర్షిని ఏమీ చేయలేకపోయాను, కనుక నేను తపశ్శక్తితోనే తిరిగి వస్తా అంటూ హిమాలయాలకు వెళ్ళిపోయాడు. హిమాలయాల్లో ఘోరమైన తపస్సు మొదలుపెట్టాడు. అలా కొన్ని సంవత్సరాలకి శివుడు ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగితే నాకు ఈ ప్రపంచంలో ఉన్న అస్త్రశస్త్రాలన్నీ వెంటనే వచ్చేయాలి అని వరం అడిగితే శివుడు అస్త్రాలన్నీ విశ్వామిత్రుడికి ఇచ్చేశాడు. ఇంకా కొంచెం కూడా ఆలస్యం లేకుండా వశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్ళి ఆ అస్త్రాలన్నీ ఆయన మీద వేసేశాడు విశ్వామిత్రుడు. వశిష్ఠ మహర్షి లేచి ఆయన చేతిలో ఉన్న కర్ర పైకి పెట్టారు. అంతే, విశ్వామిత్రుడు వేసిన అస్త్రాలన్నీ దానిలోకి వెళ్ళిపోయాయి. ఇంత తపస్సు చేసినా ఏమీ చేయలేకపోయాను, కనుక నేను మహర్షిని అయ్యే వరకు తపస్సు చేస్తా అని మళ్ళీ వెళ్ళి తపస్సు మొదలుపెట్టాడు. కొంతకాలంకి త్రిశంకు అనే రాజు వశిష్ఠుడి దగ్గరకు వచ్చి నన్ను ఈ శరీరంతోనే బ్రతికుండగానే స్వర్గానికి పంపించే యాగం చెయ్యండి అని అడిగితే అది జరగని విషయం, శరీరంతో ఎవ్వరూ స్వర్గానికి వెళ్ళరు అని చెప్తే ఆ త్రిశంకు వశిష్ఠుని పిల్లల దగ్గరికి వెళ్ళి స్వర్గానికి పంపించండి అని అడిగాడు. వశిష్ఠ మహర్షి కుమారులు, మా నాన్నగారు మహర్షి, ఆయనే జరగదు అన్నాక ఆయన మాట కాదు అని మేమెలా చేస్తాం అనుకున్నావు, అయినా గురువు చెప్పింది వినకుండా మాతో కూడా తప్పు చేయిద్దాం అనుకున్నావు, కనుక నువ్వు రాజ్యహీనుడు అయిపోతావు అని శపించారు ఆ త్రిశంకుణ్ణి. తర్వాత రోజు ఆ త్రిశంకు నల్లగా మారిపోయి మెడలో పుర్రెల మాలతో అందవికారంగా మారిపోయాడు. రాజ్యంలో ప్రజలు ఆయన్ని చూసి పారిపోయారు. ఆ త్రిశంకు బాధతో తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడి దగ్గరికి చేరుకున్నాడు. ఆయనకి జరిగిందంతా చెప్తే వశిష్ఠ మహర్షి మీద ఉన్న కోపంతో ఆ యాగం నేనే చేస్తా అని త్రిశంకుకు మాట ఇచ్చి కొంతమందిని పిలిచి ఈ భూమి అంతా తిరిగి అందరి ఋషుల్ని ఈ యజ్ఞానికి తీసుకురండి, ఎవరైనా రాను అంటే నాకు చెప్పండి అన్నాడు విశ్వామిత్రుడు. వారు వెళ్ళి అందరి ఋషుల్ని తీసుకొచ్చి వశిష్ఠ మహర్షి వారి కొడుకులు రానన్నారు అని చెప్పారు. వెంటనే ఆ వశిష్ఠ మహర్షి మీద కోపంతో తన కుమారుల్ని 700 జన్మలు వరకు కుక్క మాంసం తినేవారిలా పుడతారు అని శపించారు. ఇంకా యాగం ప్రారంభించాడు. అతన్ని స్వర్గానికి శరీరంతో పంపించడానికి దేవతలు ఒప్పుకోలేదు. అప్పుడు విశ్వామిత్రుడు తను అప్పటి వరకు చేసిన తపశ్శక్తిని అంతా ఉపయోగించి వేరే స్వర్గాన్ని నిర్మించి ఆ త్రిశంకుని అందులోకి పంపించేసి మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు.
అప్పుడు బ్రహ్మగారు వచ్చి రాజర్షి అని పిలిచారు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికి రాజర్షిని అయ్యానా, ఇంకా బ్రహ్మర్షిని ఎప్పుడు అవుతా, వశిష్ఠుణ్ణి ఎలా ఓడిస్తా అని మళ్ళీ ఘోర తపస్సు మొదలుపెట్టాడు. ఇంతలో ఆ ఇంద్రుడు మేనకను పంపించాడు. ఆవిడ్ని చూసి తపస్సును మర్చిపోయి 10 సంవత్సరాలు హాయిగా మేనకతో కాలం గడిపేశాడు. అప్పుడు గుర్తొచ్చింది తపస్సు విషయం. మళ్ళీ తపస్సు చేశాడు. 1000 సంవత్సరాలకి మళ్ళీ రంభని పంపించాడు ఇంద్రుడు. రంభని చూసి, ఇంత కష్టపడి తపస్సు చేస్తుంటే అది చెడగొట్టడానికి వచ్చావా, ఇక్కడ శిలలా 1000 సంవత్సరాలు పడుండు అని చెప్పించాడు. ఇంకా ఘోర తపస్సు చేసి బ్రహ్మర్షిగా మారాడు. ఇంకా బ్రహ్మర్షిగా మారాక కోపం ఏముంటుంది, ఆ వశిష్ఠుడి కాళ్ళు కడిగి ఆయనకే నమస్కరించాడు విశ్వామిత్ర మహర్షి. ఇది మన రాముడి గురువు విశ్వామిత్ర మహర్షి కథ. మీరు ముందు ఎప్పుడైనా విశ్వామిత్రుడి జీవితం గురించి విన్నారా? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి ప్లీజ్ ఫాలో ఇతిహాస నౌ.